గొప్పగానే మేము ల్యాండ్స్ ఇవ్వబోతున్నాం, దాని మనం చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మీరు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేది మేము చేస్తాం. అది మేము చేయడం కాదు, ఫిజికల్గా అందులో మన లెక్చర్స్గా చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత మంచి పాయింట్ రెడీ చేసాం పబ్లిక్ అని. ఇందాక డిస్కస్ చేస్తున్నాం మనం, మార్కెట్ మాత్రం పరిగెళ్ళింది విపరీతంగా, రిలేషన్ మార్కెట్ విపరీతంగా పరిగెళ్ళింది. 20 years నుంచి 30 years నుంచి అది మాత్రం డెవలప్. కానీ దాన్ని నమ్ముకున్న మార్కెటింగ్ మిత్రులు మాత్రం 190 మంది ఈ రోజు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే ఒకటి అప్డేట్ అవ్వట్ల. మా దగ్గర కొంతమంది వస్తున్నారు, కొంతమంది సార్ చాలా గొప్పలు ఏమండి, జన చైతన్యలో 200 ప్యాకెట్ చేశారు. ఇంకోటి వస్తారు సార్ మొత్తం మాకు 500 టీం ఉంది, మార్కెటింగ్ టీం ఉందండి, మేము ఆ టైంలో రాత్రిలో లేదనుకుంటే ఏదో కంపెనీ పేరు సంథింగ్ ఏదో కంపెనీ పేరు చెప్పేసి దాంట్లో మీ ప్యాకెట్ మార్కెటింగ్ మేమేమంటారు. ఓకే, ఇవైతే గ్రేట్, వెరీ గ్రేట్. జన చైతన్యలో అప్పుడు 5 years 10 years 10 years బ్యాక్ 20 ఏళ్ళ క్రితం 1000 ప్యాకెట్లు 500 ప్యాకెట్లు అమ్మారు. ఇవాళ రియల్లీ గ్రేట్. కానీ ఇప్పుడేంటి ఇప్పుడు ఏంటంటే నిజంగానే వాస్తవంగా ఫైనాన్షియల్గా వెనకబడే ఉన్నాడు. మరి అప్పుడు 1000 ప్యాకెట్లు అప్పుడు 1000 ప్యాకెట్లు ఇవాళ మన ఫీలింగ్ ఇవ్వట్లా. అప్పుడున్న 1000 ప్యాకెట్లు మన దగ్గర అమ్మిన 1000 ప్యాకెట్లు 100 ప్యాకెట్లు ఇవాళ ఆ రోజుల్లో నా కొడుకు చేయట్లా. అప్పుడు అమ్మిన 500 ప్యాకెట్లు ఇవాళ ఆ కొడుకు ఎక్కడ పంపించడానికి డబ్బులు సరిపట్ల. ఎందుకంటే అప్పుడు తోపే మనం నిజంగా తోపే, కానీ కాలం మనం బాగా ముందుకెళ్ళిపోయింది, మనం ఉపయోగపడాలి. అవునా కదా? దీన్ని కొంతమంది ఏంటంటే చెప్తారు ప్రమోటర్స్, సార్ ఇంటర్వ్యూ మనకి రిజిస్ట్రేషన్ చేయలేదండి, మేము దెబ్బతిన్నాం, మేము కస్టమర్ జారిపోయాడు, సో మా కమిషన్ రాలేదు, మా దగ్గర కొత్త కస్టమర్ ఎదుర్కోవడం కష్టమైంది మాకు, అందుకు మేము అసహ్యం ఉంటారు. ఇది కూడా ఒక రీజన్ నేను ఒప్పుకుంటా. చాలా మంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్ మాత్రం అప్పుడే నడుస్తూనే గ్రో అవుతూనే ఉంది. కానీ ప్రమోటర్స్ వస్తున్నారు, ఒక సీజన్ గేమ్ లాగా ఆడుకుంటున్నారు, ఒక 5 years 6 years ఉన్నారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఒక కంపెనీ వస్తుంది, మళ్ళీ ఆ కంపెనీ చెట్టుకెళ్ళి మనం ఉంటున్నాము. ఎందుకంటే మన నాతో పడుతుంది కాబట్టి మనం ఆ కంపెనీకి వచ్చి మనం తయారు చేసుకుని మనం పరిగెడతాం. ఎందుకని కంపెనీ స్టాండర్డ్గా ఇండస్ట్రీతో పడి ఉంటుందంటే బికాస్ ఆఫ్ రీజన్ ఆ ట్రాన్స్పరెన్సీ అని మెయింటైన్ చేయక ఇబ్బంది పడి కొన్ని 4 పాయింట్ నుంచి వెళ్ళిపోతారు. సో సింగింగ్ గ్రూప్ అది చేసుకోలేదు. ప్రతి కూడా మేము ల్యాండ్ సెలక్షన్ కానివ్వండి, ల్యాండ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, కంటిన్యూ ప్రాజెక్ట్ కానివ్వండి, ప్రతి ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేసి మేము ఫీల్డ్లోకి వస్తున్నాము. అది మీకు ముందు అర్థమైపోయి ఆల్రెడీ ఇప్పుడు సైట్ మీకు రిలీజ్ చేస్తే మీకే అర్థమైపోతుంది.